బెంగాల్లో ఓటింగ్ జరుగుతోంది మరియు అన్ని వయసుల వారు చాలా మంది ఉదయాన్నే తమ ఓటు వేయడానికి బయటకు వచ్చారు. కొంతమంది వాస్తవానికి బహుశా జంజెడ్, కొంతమంది జంజెడ్ కానివారు, కానీ యువకులుగా 30 ఏళ్ల వయసులో ఉన్నవారు కూడా ఉన్నారు. మీ పేరేంటి సార్? నా పేరు సుర్హిత్ సిన్హా. మరియు మీ పేరేంటి మేడం? సుజనా సిన్హా. సరే, ప్రారంభిద్దాం. మీరు మీ ఓటు వేయడానికి ఉదయాన్నే వచ్చారు కదా? వేడి వలన మరేదైనా కారణమా? అవును, వేడి కారణంగా మరియు లైన్లో ముందుండటానికి ఎక్కువసేపు లైన్లో నిలబడకూడదని. సరే, మరి మీ సంగతి ఏంటి? నేను కూడా అదే వేడి వల్ల మాత్రమే. వేడి వల్ల. సార్, నాకు ఒక విషయం చెప్పండి. అంటే మీరు ఒక యువకుడు. నేను మిమ్మల్ని ఏ పార్టీ గురించి అడగను, ఎందుకంటే మేము తెలుసుకోవాలనుకుంటున్నది అది కాదు. కానీ ఈ ఎన్నికల్లో అతిపెద్ద సమస్య ఏంటి? ఈ ఎన్నికల్లో అతిపెద్ద సమస్య గత 15 సంవత్సరాలుగా రాష్ట్రాన్ని నడిపిన విధానం. కాబట్టి ఏ విధంగా నేను పుట్టినప్పటి నుండి రాష్ట్రం అస్తవ్యస్తంగా గందరగోళంగా ఉంది. గత కొన్ని దశాబ్దాలుగా మేము మంచి పరిపాలన చూడలేదు. కాబట్టి ఈసారి మాకు మార్పు కావాలి. మేము ఆశిస్తున్నాము, మార్పు వస్తుంది. సరే, అంతే. అయితే మీరు మార్పు అని చెప్పినప్పుడు మరియు జరిగిన ప్రచారాలను చూసినప్పుడు మీరు కోరుకుంటున్న ఎలాంటి మార్పు కోసమైనా రాజకీయ పార్టీలు కూడా ప్రచారం చేశాయని మీరు అనుకుంటున్నారా? బెంగాల్లో గెలవాలంటే నా ఉద్దేశ్యం రాజకీయ పార్టీ ఈ విధంగా ప్రచారం చేయాలి. ఎందుకంటే నాకు తెలుసు మీరేం చెప్పాలనుకుంటున్నారు. కానీ దేనికోసం రాజకీయ పార్టీ ప్రచారం చేస్తుందో అది నేను అనుకుంటున్నాను. బెంగాల్ గెలవడానికి అదే సరైన మార్గం. ఎందుకంటే బెంగాల్ ఎన్నికలను మీరు కేవలం చాలా చిన్న విషయాలు చెప్పి గెలవలేరు. సరే, మీరు బలంగా. సరే మేడం, మీ అభిప్రాయం ఏమిటి? ఒక యువతిగా మీ అతిపెద్ద సమస్య ఏమిటి? అతిపెద్ద సమస్య భద్రత. మీకు తెలుసా, ఈ కాలంలో మహిళల భద్రత చాలా ముఖ్యం. కానీ రాష్ట్రంలో సరిపోదు, అందుకే ఆ మార్పు ముఖ్యం. అంటే మీరు కూడా మార్పు వస్తే మహిళల భద్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని భావిస్తున్నారు. ప్రజలు అనుకునే విషయం అదేనా? అవునవును, కావచ్చు, అలాగే ఆశిస్తున్నాను. సరే, అయితే మిమ్మల్ని ఆకర్షించిన విషయం ఏమిటి? అంటే అన్ని పార్టీల గురించి, ఒక పార్టీ గురించి అడగడం లేదు. టీఎంసీ అనండి, బీజేపీ అనండి, వామపక్షాలు కూడా ఏదైనా ప్రత్యేక వాగ్దానం లేదా మహిళల భద్రతను ఒక ముఖ్యమైన సమస్యగా పరిగణిస్తారనే నమ్మకాన్ని మీకు కలిగించేలా వారు చెప్పిన ఏదైనా విషయం ఉందా? అందరూ అదే అంటారు, కానీ చివరికి ఏం చేయాలి తెలీదు. కాబట్టి ఆశిస్తున్నాను. ప్రజలు నేర్చుకుంటారని మీరు ఆశిస్తున్నారు. ఏదేమైనా మీకు చాలా ధన్యవాదాలు. దయచేసి కొనసాగించండి. కాబట్టి నేను అనుకుంటున్నాను, భద్రత మరియు మార్పు అనే విషయం, ఇవి బెర్హంపూర్లోని ఒక పోలింగ్ బూత్ వెలుపల ఉన్న ఈ యువత నుండి వస్తున్న 2 కీలక పదాలు.